నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో జాన్కంపేట్ సిటీసీలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి ఈరోజు ఉదయం నుండి వేద పండితుల ద్వారా వేద మంత్రాలతో యజ్ఞ హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సందర్భంగా విద్యాసాగర్ శర్మ మాట్లాడుతూ గురువారం నుండి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈరోజు యంత్ర, విగ్రహ, శిఖర ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మహాపూర్ణాహుతితో కార్యక్రమం ముగించడం జరిగిందని, శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు పోలీసు అధికారులకు, సిబ్బంది ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు, జిల్లా ఉన్నతాధికారులు మరియు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇదం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. స్వాహా. यज्ञेश्वर भगवान की जय. तरंगबलि हनुमान की. नक्तं बलिमिच्छन्तो विदुधस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो हरामि मगि पुष्टिं पुष्टिपतिर्ददात्. కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్లో నిన్న ఈరోజు రెండు రోజులుగా 18, 19 అభయాంజనేయ స్వామి వారి యొక్క చరప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా తమ తమ శక్తి సహాయం మేరకు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా నిన్న గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము, ఆదిత్యాది నవగ్రహ దేవత, మాతృక, వాస్తు, క్షేత్రపాలక, సర్వతో భద్రమండప దేవత స్థాపనము, మహాగణపతి హోమము, సాయంకాలం మళ్ళీ జలాధివాసము, ఫలపుష్ప శయ్యాధివాసము అన్నీ కూడా నిర్వహించి ఉదయం 10:28 సుముహూర్త లగ్నంలో యంత్రస్థాపన, విగ్రహస్థాపన, తర్వాత శిఖర స్థాపన, దిగ్బలి, దృక్బలి, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్ అనుగ్రహములు సిటీసీలో ఉండేటువంటి అధికారులందరికీ, పోలీసు అధికారులందరికీ కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాము. నిన్న సాయంకాలము అయోధ్య నుంచి ఆత్మారాం సురేష్ పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో అయోధ్య నుంచి రామచంద్రుల వారి విగ్రహములు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విగ్రహాలు ఇక్కడికి రావడం, ఆ వచ్చిన తర్వాతనే ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడం అనేటువంటిది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క, అధికారుల యొక్క సౌభాగ్యము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.